హైదరాబాద్లోని ప్రీమియం ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్న మన రాధే గ్రూప్ ఇప్పుడు సియాటిల్ కు వచ్చింది. ఈ నెంబర్లకు సంప్రదించండి. ఎక్కడ నేర్చుకున్నారండి సుదర్శన్ గారు యాక్టింగ్? ఎక్కడైనా ఎక్కడ నేర్చుకున్నారా? అన్నట్టుగా కనపడుతుంది. చూసి ఎక్కడ నేర్చుకున్నారండి? అంటే ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తారు మీరు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అన్నందుకు మీరు కరెక్ట్గా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ ఈ కాంప్లిమెంట్ నాకు చాలా గ్రేట్ యాక్టర్స్ నుంచి వచ్చింది నాకు. అంటే పేర్లు స్పెసిఫిక్గా చెప్పడం ఎందుకు, కానీ చాలా మంది మీరు చాలా ఫాస్ట్గా టక్ 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 మారుతాయండి ఫేస్లోను ఆ ఎక్స్ప్రెషన్స్. అది అంత సులభం కాదు. అంటే అది భగవంతుడు మీకు ఆ ఫేస్లో అది మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఇచ్చాడు. అంటే ఈవెన్ స్టిల్ కెమెరామెన్ కానీ వాళ్ళు కానీ స్టిల్స్ తీసేటప్పుడు కానీ ఒక 5-6 మార్చండి అంటే మారిస్తే బాలు గారు అనేవారు. ఆయనతో చేసిందే నేను ఒక సినిమా మాయాబజార్ అనే సినిమా. ఓకే, అందులో ఆయన కాంబినేషన్లో చేస్తుంటే షార్ట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నాదరా అని పిలుస్తారు నన్ను. అంటే మిస్టర్ పెళ్ళంలో నారదుడు కదా, ఆ నారదుడు క్యారెక్టర్ కదా, దాన్ని తిప్పి నాదరా అనేవారు. నాదరా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ షార్ట్ స్పాన్లో చాలా ఫాస్ట్గా మారుతున్నాయి ఫేస్లోను. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అన్నారు ఆయన. మీరు అంటాం చాలా నిజంగా ఇట్స్ ఏ వెరీ జెన్యూన్ కాంప్లిమెంట్. అల్లు రామలింగి గారిలో చూడొచ్చు ఇవన్నీ. ముఖ కదలికలు అనేది ఇలా 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 మార్చేస్తారు ఆయన. అబ్బా అయ్యా అమ్మ అనుకుంటా. అవును, అది తొందరగా కమెడియన్స్ లో కొంతమందిలో అవును పంచులు పేలుతాయి కానీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పేలవు. మేము రెమ్యునరేషన్ ఇవ్వండి సార్. ఇవ్వాలి. మీరు దొరికారు అనవసరంగా. ఇప్పుడు మొత్తం యాక్టివ్ టాలెంట్ బయట పెడితే కానీ మిమ్మల్ని వదలను నేను. ఎందుకంటే అది నేనేమంటున్నానంటే మనిషిలో ఉండే ఆ ఉత్సాహం లేకపోతే ఇప్పటిదాకా మనం ఈ జర్నీ ఈదుకు రావడం రాలేం కదా. అంచేత అప్పుడు 3-4 ఎక్స్ప్రెషన్స్ అక్కడ మారినవి. 3 ఎక్స్ప్రెషన్స్ ఎన్నో మారినాయి. ఓకే, అంటే ఆయన ఒక సీరియస్గా ఉండే అలా వింటూ అలా ఏదో మార్చాను. 2-3 మారే అంతే. దానికి ఆయన అసలు బ్లెస్సింగ్. ఇట్స్ ఏ బ్లెస్సింగ్ అంతే. మీరు అన్న ఈ కాంప్లిమెంట్ కూడా థ్యాంక్స్. అయ్యో, ఐ ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు పెట్టిన ఎక్స్ప్రెషన్ ఏంటి? బీరు ఓపెన్ చేసి ఏమన్నా పెట్టుకున్నారు ప్రోగ్రామ్? ఓపెనర్ పెట్టుకున్నారు మెడలో? ఓపెనర్ నాది, బీర్లు వాళ్ళకి. నా ఓపెనర్తో వాళ్ళు ఓపెన్ చేసుకుంటుంటారు. డ్రింక్ చేస్తారా? అంటే ఓపెనర్ ఉంటే ఇక్కడ మామూలుగా అది కాదు. అక్కడ అది అన్నీ ఎక్కడ చూసినా ఓపెనర్లే. చూసారా? ఏం చేస్తారేంటి? టీషర్ట్లు బాగున్నాయి. మెబ్బాయివా? మరి అదే ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నది అదే కదా. ఇప్పుడు టీషర్ట్లు అలాంటివి మీరు ఏమనే కదా ఎంకరేజ్ చేసేది అక్కడ దాకా. ఇదో సినిమాలోదండి. ఓకే, ఇది త్వరలో రిలీజ్ అవబోతోంది. ఇంకా అవ్వలేదు. మీరు రిలీజ్ చేస్తారు స్టిల్స్ అన్ని. స్టిల్స్ ఇంకా యట్ టు బి రిలీజ్డ్. వండర్ఫుల్ రోల్. గుంటూరు కారం చేశారా? గుంటూరు కారం అది ఎక్కడ మిస్ అయ్యారు మీరు? త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు ఉంటే మీరు ఉంటారే పక్క. మీరు ఎలా చెప్పారంటే వాళ్ళు ఉంటే మీరు ఉంటారంటే వాళ్ళు లేకుండా సినిమా తీరని చెప్పి భలే చెప్పారండి బాబు. లేకపోతే సినిమా లేదు, మీరు లేకపోతే సినిమా కొబ్బరికాయ కొట్టరు అన్నట్టు చెప్పారు. సాల్ డెస్టినీ. ఏం నేర్చుకున్నారు గురూజీ దగ్గర నుంచి? ఆయనతో నాకు భీమవరంలో ఉన్నప్పటి నుంచి పరిచయం. ఓకే, సినిమాలో రాకముందు నుంచి. ఓకే, ఆయన భీమవరంలో ఉన్నప్పటి నుంచి పరిచయం. అంటే నేను అక్కడ లెక్చరర్గా ఉంటూ మిస్టర్ పెళ్ళం చేసి వెనక్కి వెళ్ళిపోయాను నేను. ఓకే, అది నా కథ వ్యధ సొద కొన్ని చెప్పక తప్పదన్నారు కదా, అవి అడుగుతూ ఉన్నారు కదా మీరు. దాంట్లో భాగమేది. అంటే నాకు మిస్టర్ పెళ్ళం హిట్ తర్వాత మంచి బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత నేను కంటిన్యూ అవ్వలేకపోయాను. ఓకే, కాలేజీలో నేను పనిచేసిన కాలేజీ నాకు లీవ్ ఇవ్వకపోవటం, ఇంటి రెస్పాన్సిబిలిటీస్, మా ఫాదర్ పాస్డ్ అవే, ఇవన్నీ కొన్ని ఇబ్బందుల వల్ల 5 years గ్యాప్. భీమవరం బుల్లోడు మీరు మళ్ళీ బుల్లోడి దగ్గరికి వచ్చారుగా. పండగకి వెళ్తుంటారు అప్పటి నుంచి? ఇంతే, తగ్గేదిలే. పండగకి వెళ్తుంటారు అప్పుడప్పుడు? సంక్రాంతి. మరి సంక్రాంతికి వెళ్ళకపోతే ఎట్టండి? అప్పుడులో భీమవరంకి సెలబ్రిటీ అంటే మీరేనేమో. అప్పుడు భీమవరం నుంచి అప్పటికే చాలా మంది ఉన్నారండి. ఎంఎస్ నారాయణ గారు అప్పుడే పరిచయం నాకు భీమవరంలో ఉండగానే. నేను ఇక్కడ రాకముందు నుంచి నాకు పరిచయం. ఓకే, మరి వీళ్ళు చాలా మంది ఉన్నారుగా.
భీమవరం వెళ్ళి సునీల్ గారు భీమవరమేగా. యాజ్ ఎ లెక్చరర్గా గ్రహించారా అప్పుడే మీరు? ఏంటది వాళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మనం గ్రహిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ స్థాయిలో కథలు రాయటమే కాదు, Definitely గా. ఇంత బాగా డైరెక్ట్ చేయగలరు. He's అంటే going to జీవిత be something. సత్యాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎవడైనా. అవును అవును 100%. ఆయన ఆ కథలు ఇవి చెప్పడం సరదాగా ఇంటికి అంటే ఆయన ఏమనుకున్నారంటే మిస్టర్ పెళ్ళం చేసి వచ్చాం కదా, ఆయన ఇండస్ట్రీ అంతా ఆయన బాగా తెలిసి ఉంటుంది, అసలు కొట్టిన పిండి అసలు ఏం విషయాలన్నీ ఎన్సైక్లోపీడియా ఆయన ఇండస్ట్రీ మీద. నాకు అసలు ఏం తెలియదు. నాకు బాపు గారు పిలిస్తే నేను వచ్చి సినిమా చేసి ఆ బ్రేక్ను ఉపయోగించుకోలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన బాపత మనం. ఆయనేమో మన దగ్గర నుంచి అసలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఎలాగా ఏంటి, ఈవెన్ మహేష్ బాబు గారి దగ్గర చెప్తూ ఉండేవారు త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ గారి దగ్గర కూడా చెప్పారు. మాస్టర్ దగ్గర మాస్టర్ అనేవారు. ఇప్పుడు కూడా మాస్టర్ అంటే హెస్ గాట్ గుడ్ లవ్ ఓకే టువర్డ్స్ మీ. నేను ఇండస్ట్రీ గురించి మాస్టర్ దగ్గర తెలుసుకున్నాను. మాస్టర్ తెలుసుకోవడానికి నా దగ్గర ఏం లేదు కదా తెలుసుకున్నాను చెప్పడానికి. వెళ్ళి ఇన్ని టార్చర్ పెట్టేవాడిని కూర్చుని, ఎలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఎలాగా, లేకపోతే అక్కడ ఈ కథలు ఏవో వినిపిస్తూ ఉండేవాడిని ఆయనకి. ఆయన ఓపిక్గా వినేవారు రాత్రి 12 అప్పుడు. కథ వినటానికి ఏముంది, వినటానికి ఏం జ్ఞానం అక్కర్లేదు కదా, చెప్పడానికి జ్ఞానం కావాలి కానీ వినటానికి జ్ఞానం ఎందుకు. వినేవాడు వినే చెవులు ఉంటే చాలు కదా, చెప్పడానికి బ్రెయిన్ ఉండాలి కానీ. ఓకే సో వినేవాడిని అవన్నీ వాళ్ళకి ఇలాగా వినేవాడిని అండి. రాత్రి 12 దాకా చెప్తుండే పాప ఆయన ఓపిక్గా వింటూ ఉండేవారు అది ఇది అని వాళ్ళతో ఆయన షేర్ చేస్తుండేవారు. ఇప్పటికి అదే ర్యాప్ ఉందా మీ మధ్య ఆయన మధ్య? ఉంది, బట్ ఆయన జానర్ కొంచెం రేంజ్ వేరు కదా ఇప్పుడు ఆ జానర్స్. ఆ దాంట్లో మనం ఆ క్యారెక్టర్ ఫిట్ అవ్వాలి కదా, ఏదైనా ఆయన అనుకోవాలి, ఫ్లాష్ అవ్వాలి, దానికి మనం కరెక్ట్ సూటబుల్ అనుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా పిలిచి ఇస్తారు. ఓకే ఆ ర్యాప్ ఉంది. సే అమ్మో అసలు అంటే అప్పటికే అసలు సినిమా ఎలా తీయాలి, అసలు ఈ సినిమా ఇలా కాకుండా నేనైతే ఎలా తీసేవాడిని, ఇట్లాంటి ఊహలన్నీ ఉండేవి ఆయన దగ్గర. గ్రేట్. ఉండే బాగా చదువుకున్న వ్యక్తి కూడా కదా. అంటే మా చదువు అంటే ఓన్లీ ఈ ఎంఎస్సీలు ఎంటెక్లు ఇవి కాకుండా సాహిత్యం అవును కూడా బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆ రిఫ్లెక్షన్ అంతా మనకి ఆ డైలాగ్స్లో మనకి కనపడుతుంది. డౌన్లో ఉన్నప్పుడు ఆయన డైలాగ్స్ కొన్ని పెట్టుకొని వింటే ఒకసారి ఊపిరి పీల్చుకున్నంత ఊపిరి నరాలు పొంగుతాయి, రక్తం పొంగుతుంది. ఒకసారి మళ్ళీ మనం మనం కూడా చెయ్యగలం, మనమే చెయ్యగలం అని కూడా వచ్చేస్తుంది, అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. వింటుంటారా ఎప్పుడైనా మీరు త్రివిక్రమ్ గారు? అది ప్రత్యేకం పెట్టుకుని అట్లా ఏం విన్ను, మామూలు క్యాజువల్గా సినిమాలు వస్తుంటాయి కాబట్టి వింటుంటాను అంతే.